నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఈద్ అల్ అధా సందడితో మనామా సూక్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది। ఇటీవల మార్కెట్కు వచ్చే వారి సంఖ్య పెరగడం, కొనుగోలుదారుల ఆసక్తితో మార్కెట్ తిరిగి జీవం పోసుకుందని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు। సాంప్రదాయకంగా ఈద్ సీజన్ అమ్మకాలకు అత్యంత కీలకమైన సమయమని బంగారు వ్యాపారి జే రాథోడ్ తెలిపారు। ఈ ఏడాది కూడా వినియోగదారుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపారు। ముఖ్యంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు తిరిగి రావడం కూడా వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు। అదే సమయంలో బంగారం ధరలు కాస్త తగ్గడం కూడా కలిసి వచ్చిందన్నారు। సాధారణంగా బహ్రెయిన్ బంగారు డిజైన్లను కోరుకునే కువైట్ మరియు ఖతార్ వంటి పొరుగు దేశాల నుంచి వచ్చే కస్టమర్ల తాకిడి మితంగానే ఉందని, అయితే ఈద్ సమయంలో వారి సంఖ్య క్రమంగా పెరిగిందని మరో నగల వ్యాపారి కునాల్ రమేష్ తెలిపారు। మొత్తం మీద ప్రస్తుత ఈద్ కాలాన్ని మనామా సూక్కు స్వాగతించదగిన ప్రోత్సాహంగా వ్యాపారులు అభివర్ణిస్తున్నారు। ఈద్ పండుగ కొత్త ఉత్సాహాన్ని, బలమైన అమ్మకాలను మరియు బంగారు మార్కెట్ సానుకూల దృక్పథాన్ని తీసుకొచ్చిందని వారు పేర్కొన్నారు। ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్లలో శుభాకాంక్షల సందేశాలు పంపడం లేదా చదవడం చేయొద్దని అబుదాబి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు। క్షణిక నిర్లక్ష్యమే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీయొచ్చని అధికారులు తెలిపారు। పండుగ సమయంలో ప్రార్థనలు, బంధువుల సందర్శనలు, కుటుంబ సమావేశాల కోసం ప్రజలు భారీగా ప్రయాణించే అవకాశం ఉన్నందున రహదారులపై రద్దీ పెరుగుతుందని పేర్కొన్నారు। ఈ నేపథ్యంలో డ్రైవింగ్ సమయంలో పూర్తి దృష్టిని రహదారిపైనే కేంద్రీకరించాలని సూచించారు। సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ల వినియోగం డ్రైవింగ్లో ఏకాగ్రతను దెబ్బతీస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో వాహన నియంత్రణ కోల్పోయే ప్రమాదం పెరుగుతుందని పోలీసులు తెలిపారు। ప్రయాణం ప్రారంభించే ముందు లేదా సురక్షితంగా వాహనం నిలిపిన తర్వాత మాత్రమే ఈద్ శుభాకాంక్షలు పంపాలని సూచించారు। రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం, మొబైల్ ఫోన్ వినియోగం కీలకమని యుఏఈ అధికారులు గతంలోనే వెల్లడించారు। మొబైల్ ఫోన్ వినియోగం, తినడం, మేకప్ చేయడం, రేడియో సర్దడం వంటి ఏ విధమైన నిర్లక్ష్య డ్రైవింగ్ కైనా దిర్హాం 800 జరిమానాతో పాటు లైసెన్స్ పై 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారని గుర్తు చేశారు। దుబాయ్ పోలీసులు 2024 అక్టోబర్ నుంచి మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు। డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం, ప్రమాదకరంగా వాహనం నడపడం, అకస్మాత్తుగా లేన్ మార్చడం వంటి ఉల్లంఘనలకు 30 రోజుల వరకు వాహనాలను సీజ్ చేసే అధికారం అమల్లోకి వచ్చింది। ఇవి ఇప్పటికే అమల్లో ఉన్న దిర్హాం 400 నుంచి దిర్హాం 1000 వరకు జరిమానాలు, 4 బ్లాక్ పాయింట్లు అదనంగా ఉంటాయి। రోడ్ సేఫ్టీ యుఏఈ విశ్లేషణ ప్రకారం గత ఏడాది యుఏఈలో జరిగిన ప్రధాన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60% కేవలం 4 ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగానే చోటు చేసుకున్నాయి। వీటిలో మొబైల్ వినియోగం వంటి డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ కారణంగా 16% ప్రమాదాలు జరిగాయి। నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం మరో 11% ప్రమాదాలకు కారణమయ్యాయి। 2024లో యుఏఈలో మొత్తం 384 రోడ్డు మరణాలు నమోదయ్యాయని, అందులో డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిందని ఖలీజ్ టైమ్స్ ఇటీవల వెల్లడించింది। హమద్ అల్ థానీ పాల్గొన్నారు। ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు। అమీర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జసీమ్ అల్ థానీ, షురా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ ఉన్నారు। అలాగే మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు, షురా కౌన్సిల్ సభ్యులు మరియు పౌరుల బృందాలు కూడా తరలివచ్చారు। ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జసీమ్ బిన్ హమద్ అల్ థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థానీ, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు షేక్ జసీమ్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా పాల్గొన్నారు। ఉత్తర్ అల్ బతీనా గవర్నరేట్లోని సోహార్ విలాయత్లో ఉన్న సుల్తాన్ ఖుబూస్ మసీదులో హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించారు। హిజ్ మెజెస్టీ సుల్తాన్తో పాటు రాజకుటుంబ సభ్యులు, అల్ బుసైద్ ప్రముఖులు, మంత్రులు, సలహాదారులు, సుల్తాన్ సాయుధ దళాలు మరియు ఇతర సైనిక భద్రతా విభాగాల కమాండర్లు, స్టేట్ కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ సభ్యులు, అండర్ సెక్రటరీలు మరియు పౌరులు కూడా ఈద్ అల్ అదా ప్రార్థనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు। సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు సుప్రీం హౌస్ కమిటీ చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ మినాలో ప్రత్యేక భద్రతా దళాలు మరియు పౌర రక్షణ విభాగాల సౌకర్యాలను తనిఖీ చేసి వాటి కార్యకలాపాలను సమీక్షించారు। ప్రత్యేక భద్రతా దళాల ప్రాంగణంలో మంత్రికి భద్రతా విభాగాధిపతి అబ్దుల్ అజీజ్ అల్ హువైరీని స్వాగతం పలికారు। తన పర్యటన సందర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేక భద్రతా దళాల కార్యాచరణ సంసిద్ధతను మరియు హజ్ సీజన్ కోసం సిద్ధం చేసిన భద్రతా ప్రణాళికలను సమీక్షించారు। హజ్ భద్రతా వ్యవస్థలో ప్రత్యేక భద్రతా దళాల అసాధారణ పనితీరును మంత్రి ప్రశంసించారు। అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలతో పాటు సమీకృత భద్రత, యాత్రికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు। మినాలోని పౌర రక్షణ విభాగాల కార్యకలాపాలను కూడా మంత్రి తనిఖీ చేశారు। ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అత్యవసర ప్రతిస్పందన, అత్యవసర ప్రణాళికలను ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమీక్షించారు। హజ్ సందర్భంగా పౌర రక్షణ విభాగం ఆధునిక సాంకేతికతలను పరిశీలించారు।
ఈద్ అల్ అధా సందర్భంగా కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్ అమీర్ యువరాజు, ప్రభుత్వం మరియు అక్కడి స్నేహపూర్వక ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈద్ అల్ అధా విశ్వాసం, త్యాగం, కరుణ మరియు ఉదారతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇది మానవత్వం, ఐక్యత, ఉదారత మరియు పరస్పర గౌరవం వంటి బంధాలను బలోపేతం చేయడానికి మనకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ పండుగను భారతదేశంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆత్మీయతతో జరుపుకుంటారని తెలిపారు. కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనల కోసం ఒక చోట చేరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ భోజనాలు పంచుకుంటూ అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తూ సామరస్యం, ఐక్యత మరియు సాంస్కృతిక వైవిధ్యం వంటి గొప్ప సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. కువైట్లోని 10 లక్షల పైగా ఉన్న భారతీయ సమాజానికి సోదరభావంతో కూడిన మద్దతును అందించినందుకు కువైట్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కువైట్ మరియు భారత ప్రజల మధ్య ఉన్న సంబంధాలు, సహజీవనం మరియు సహకారానికి ఒక విశిష్ట నమూనాగా నిలుస్తున్నాయని అన్నారు. రెండు మిత్ర దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తన ప్రకటనలో భారత రాయబారి పరామిత త్రిపాఠి పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరొకటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.